మీ ఫస్ట్ బిగ్ బ్రేక్ గురించి చెప్పండి మాస్టర్. మీ లైఫ్లో మీకు ఫస్ట్ పెద్ద సాంగ్ ఏంటి, ఏ హీరోతో, అది ఎలా మీకు బ్రేక్ ఇచ్చింది? అంతకుముందు నేను సాంగ్స్ చేస్తున్నాను. నాకు ఎస్ఎంఎస్ సాంగ్ అయితే బ్రేక్ వచ్చింది. అంటే ప్రూవ్ చేసుకోవడానికి, అంటే మంచి డ్యాన్స్ సుధీర్ బాబు దొరికాడు, తనకి ప్రాక్టీస్ చేసాం. ఆ సాంగ్ చూసి నాకు బన్నీ గారు ఫోన్ చేశారు. అంటే చాలాసార్లు చెప్పాను, చాలా చోట్ల కూడా చెప్పాను. బన్నీ గారు, అల్లు అర్జున్ నిజంగా లిటరల్గా చెప్తున్నాను, ఇంకొక 1 month ఉంటే నేను ఊరు వెళ్ళిపోయాను. అంటే ఇంత కష్టపడుతున్నాం, హైదరాబాద్ వచ్చి ఇంత చేస్తున్నాం, ఏంట్రా ఏం రావట్లే, ఏం పిలవట్లేదు అంటే. వేరే వాళ్ళు వస్తున్నారు, మాతో పాటు వచ్చిన మా ముందు బ్యాచ్ అందరికి పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చినాయి. మేము ఇంత కష్టపడుతున్నాం, ఒక్క ఛాన్స్ మంచి అంటే బ్రేక్ దొరకట్లా, పెద్ద హీరోస్ దొరకట్లా. ఇంకా వల్ల అవ్వదు, ఇంకెంతకాలం అని కష్టపడతాం, ఇంకా లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాల్సి వస్తాము, వెళ్ళిపోదాం అనుకున్న టైంలో కరెక్ట్గా లక్కీగా కార్లో ఉండి అనుకున్నాను. బన్నీ గారు ఫోన్ చేశారు, అంటే మీ సాంగ్ ఇస్తాను, మీరు మాకు కొరియోగ్రఫీ చేసి చూపించండి, నాకు డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి నచ్చితే మీకు సాంగ్ ఇస్తాం, మీరు అలా ఓకే అంటే చెప్పండి. అంటే అయ్యో మాకు అదే మహాప్రసాదం అండి బాబు, మీరు ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం, మీకు నచ్చితే సాంగ్ ఇవ్వండి సార్ అన్న. ఓకే రేపు రండి అన్నారు. వెళ్ళాను, సాంగ్ తీసుకున్న రిహార్సల్ చేసి చూపించాం. బన్నీ గారికి నచ్చింది, త్రివిక్రమ్ గారికి నచ్చింది. అలాగే జులై సాంగ్, టైటిల్ సాంగ్ లాయ్ జులై. అక్కడి నుంచి పెద్ద సినిమాలు. అదే టైంలో నాకు బాద్షా వచ్చింది, తారక్ సార్ది, శ్రీను వైట్ల గారిది, ఏది సైరో సాంగ్.